వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. భక్తి అనేది ఒక నీటి బిందువు మాత్రమే కాదు, ఒక మహాసముద్రం కూడా. ఆ భక్తి తత్వాన్ని తమ ప్రదర్శన ద్వారా ప్రదర్శించడానికి చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. మరి ఆహ్వానించేద్దాం. కార్యక్రమానికి విశ్లేషకులుగా గురువులు, ధర్మగిరి వేద పాఠశాల ఋగ్వేద అధ్యాపకులు శ్రీ ఇంద్రగంటి సత్యకిషోర్ గారిని వ్యవహరించవలసిందిగా కోరుతున్నాం. గురుగారు నమస్కారం అండి. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. ఋషులు చెప్పిన శ్లోకాలు, వేద మంత్రాలు మన మనస్సుల్ని ప్రశాంతపరచడమే కాకుండా దివ్యత్వాన్ని కూడా ఆపాదిస్తాయి. అటువంటి శ్లోకాలను ఈనాటి వేదికపై శ్లోక పఠనం గావించడానికి చిన్నారి తేజస్విని భగవద్గీత 7వ అధ్యాయంలోని శ్లోకాలను పఠించడానికి విచ్చేస్తోంది. ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు వి తేజస్విని. నేను కేంద్రీయ విద్యాలయ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత 7వ అధ్యాయం చెప్తున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 7వోऽధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్నాః ప్రకృతిరష్టధా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభాగసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే. మత్తే వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్. మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. దైవీష్యేషాం గుణమయీ మమ మాయా దురత్యయా. మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఉదారాः సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. అస్థితः స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉదారాः సర్వ ఏవైతే
జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నేమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ధన్యవాదः. గురుగారు, చిన్నారి తేజస్విని భగవద్గీత శ్లోకాలను చాలా చక్కగా చాలా హృదయంగా ఆలపించింది. మరి వీటి భావాల్ని కూడా సవివరంగా తెలియచేయండి. తేజస్విని ఇప్పటి వరకు జరిగిన భాగాల్లో భగవద్గీత శ్లోకాలు చాలా స్పష్టంగా ఉచ్చరించి చెప్పింది ఈ అమ్మాయి. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో చాలా అద్భుతంగా చక్కగా చెప్పింది. జ్ఞాన విజ్ఞాన యోగంలో ఎంత అద్భుతమైన విషయాలు చెప్తాడో స్వామి. బుద్ధిమంతుల్లో బుద్ధిని నేనే, బలం బలవతాంచాహం అంటాడు. అంటే బలవంతుల్లో బలాన్ని నేనే, పైగా ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అంటే ధర్మమునకు అవిరుద్ధమైన కామమును నేను. ప్రతివాడికి కోరిక ఉంటుంది, అది ధర్మబద్ధమైనదా కాదా అనేది అక్కడ మనకు ఒక గీత ఏర్పాటు చేయబడి ఉంటుంది. ధర్మమైన కోరిక ప్రతివాడిలో కూడా నేనే అయి ఉన్నానని చెప్తాడు స్వామి. అలాగే ఈ అధ్యాయంలో విశేషం ఏంటంటే భక్తులు ఎన్ని రకాలుగా ఉన్నారో కూడా చెప్తాడు. చతుర్విధా భజంతే మాం జనాసుకృతినోర్జున. ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. కోరికతో భజించేవాడు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని వెతికేవాడు, ప్రత్యేకించి ఒక ప్రయోజనం కోసమే సేవించేటువంటి వాడు జ్ఞాని. అంటే భగవంతుడు తప్ప ఇంకేది వద్దు అనుకునేటువంటి వాడు. ఈ విధంగా భక్తులు ఎన్ని రకాలుగా ఉన్నాడో కూడా ఈ అధ్యాయంలో చెప్తారు. ఈ అధ్యాయాన్ని చాలా చాలా చక్కగా పఠించింది తేజస్విని. ఆ పాపకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. ఒక్కో పాత్ర మన చరిత్రను గుర్తుకు తెస్తుంది. ఒక్కో హావభావం మన మనస్సుల్ని తాకుతుంది. శ్రీకృష్ణుని వేషధారణలో ఈనాటి వేదికపై చిన్నారి కుశల్ కార్తికేయ చక్కటి హావభావాన్ని పలికించనున్నారు. ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పెద్దలకు, తల్లిదండ్రులకు, గురువులకు, ఇక్కడ విచ్చేసిన వారందరికీ నా పాదాభివందనములు. నా పేరు జి కుశల్ కార్తికేయ. నేను 5వ తరగతి చదువుతున్నాను. భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? రిటైర్మెంట్ అప్పుడు సహోద్యోగులిచ్చే బహుమత కాదు. అవన్నీ అపోహలు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్
ఫర్ లైఫ్. సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనులలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. 1వది, భగవద్గీత హిందువులది కనుక నేను దాని చదవను, దాని అవసరం నాకు లేదు అనేవారు ఎలాంటి వారంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళది కనుక మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్ళతో సమానం. గీత భారతీయులందరిది. 2వది, సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తూ ఉంటాం. వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడే సంతోషంగా ఉంటాం. ఉదాహరణకు, ప్రమోషన్ కావాలి అని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను సమర్థవంతంగా నిజాయితీగా చేసుకుంటూ పోతే ఆలోచించే అవసరమే లేకుండా ప్రమోషన్ వస్తుంది. గీత చెప్పేదే అది, గీత సారాంశమే అది. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకవని. 3వది, సన్యాసం అనేది కాషాయ దుస్తులతో రాదు, అది ఒక మానసిక స్థితి. 100 మంది మధ్య ఉన్న 100 పనులు ఉన్నా కూడా తామరాకు మీద నీటిబొట్టులా ఉండడమే సన్యాసం అంటే. 4వది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అంటే దాని అర్థం అన్నిటిని వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోమని కాదు. ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ మీ ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత ద్వారా విజయం లభిస్తాయి. 5వది, ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి, అతని సామర్థ్యం, ఫిట్నెస్ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు, మరొక రోజు చిత్తుగా ఓడిపోతాడు. ఆ మరునాడు మామూలైన ఆట తీరు ప్రదర్శిస్తాడు. ఎందుకలా? మనస్సు, మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం నా కోసమే అనుకొని మీరు చేసే పనులలో రాణించలేకపోవచ్చు. నేనే అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు, నా ఆనందం కోసమే ఆడుతున్నాననుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలనుకుంటే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది. అతడు ఇంకా ఏకాగ్రతతో ఆడుతాడు. నా కోసం కాదనుకొని చూడండి, ఏ పనిలో అయినా బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేదే అది. అసలు భగవద్గీత ఇంకా ఏమేమి చెబుతుంది? ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం అంటే చెబుతుంది, నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాలను వివరణ ఇస్తుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. జ్ఞానం, బ్రహ్మం, మోక్షం, ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో కలిగే ఆనందమెంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి అంటే ఏమిటో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టడో చెబుతుంది. ఆయనను చేరే మార్గాన్ని చూపిస్తుంది. అందుకే భగవద్గీత
సర్వమానవాళి కోసం అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మనందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది గీత. గీత చదువుకో, నీ రాత మార్చుకో. ధన్యోస్మి. గురువుగారు, చిన్నారి కుశల్ కార్తికేయ చిన్ని కృష్ణుడిగా చక్కటి హావభావాన్ని పలికించారు. మరి దాని గురించి 2 మాటలను తెలియచేయండి. కుశల్ కార్తీక్ కృష్ణుడి వేషంలో ఈనాటి కాలానికి మళ్ళీ భగవద్గీతని చెప్పాడు. మోడర్న్ కృష్ణుడు చాలా ఫ్యాషన్గా చెప్పినట్టుంది భగవద్గీత అంతా. మళ్ళీ ఆ పిల్లవాడు చెప్పిన దాంట్లో ఆశయాలు గ్రహించాలి, విమర్శలు విడిచిపెడతారని ఆశిస్తున్నాం బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు. చక్కగా ఓ మాట అంటాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పిల్లవాడు అదే తెలుగులో చెప్పాడు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఫలితం వస్తుంది అని. ఇక్కడ అందరికీ ఒక సంశయం వస్తుంది, ఏంటంటే మన పని మనం చేసుకున్నప్పుడు ఫలితం మనం ఎందుకు కోరుకోకూడదని. అందులో చెప్పిన విషయం ఏంటంటే, కర్మ చేయాలి తప్ప ఫలితాన్ని ఆశించేంత హీనమైన స్థితికి మనం దిగజారిపోకూడదు. అది కృష్ణుడు చెప్పినటువంటిది. పని మీద ఫలితం మనదే, కానీ ఆశించేంత కింది స్థాయి మనస్సు అనేది మనిషికి ఉండకూడదు. ఎప్పటికైనా అది మనదే కనుక ఆ విధంగా కృష్ణుడు చెప్తూ ముందుకెళ్తాడు. పని మీద దీనమైన హృదయంతో అలా మనసు పెట్టుకుని తర్వాత ముందుకు వెళ్ళలేడు మనిషి. ఆ మాట చెప్పడంలో ఆంతర్యం అది. ఆ ఒక్కదాన్ని సరిగ్గా జీవితంలో అర్థం చేసుకుంటే భగవద్గీత సారం చాలా చక్కగా వంటబట్టినవాడు అవుతాడు. ఈ విషయాన్నే పిల్లవాడు ఈ కాలానికి తగినట్లుగా మనకి తెలియజేశారు. మళ్ళీ ఇంకోసారి కృష్ణ పరమాత్ముడు ఈ రూపంలో ఆ పిల్లవాడి చేత పలికించాడు. పిల్లవాడికి కుశల్ కార్తీక్కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో 3వ అంశం కళావైభవం. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, వాద్య సంగీతం ఇవన్నీ కూడా మన హృదయాలను భక్తి భావనలో తేలియాడేలా చేస్తాయి. ఈనాటి కళా వైభవంలో చక్రధర్ గోవింద్, గురు భరద్వాజ్, నారాయణ నీ నామమే గతి అంటూ సాగే అన్నమాచార్యుల వారి సంకీర్తన ఆలపించనున్నారు. వీరి గాత్రానికి వయోలిన్ సహకారం సంకీర్త్, మృదంగం దిలీప్ కుమార్ చక్కటి వాద్య సహకారాన్ని అందిస్తారు. ఆస్వాదిద్దాం. నారాయణ 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 నారాయణ
ఇంతవరకు కళా వైభవంలో చక్రధర్ గోవింద్, గురు భరద్వాజ్ నారాయణ నీ నామమే గతి అంటూ చాలా చక్కటి అన్నమాచార్యులు వారి సంకీర్తనను ఆలపించారు. మరి వారి సంకీర్తన గురించి అలాగే దాని భావాన్ని కూడా సవివరంగా తెలియచేయండి. సంగీతం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలంగా జీవుడికి అబ్బుతుంది అని చెప్తారు. అట్లాంటి సంగీతాన్ని చిన్నప్పటి నుంచే అభ్యాసం చేస్తున్నారు చక్రధర్, గురు భరద్వాజ్ ఇద్దరూ కూడా. చక్కటి కీర్తనలు ఆలపించారు. నారాయణ నీ నామమే గతి ఇక నాకంటూ అందులో చెప్తాడు, పై పై ముందట భవజలధి, దాపు వెనక చింతాజలధి, చాపలము నడుమ సంసార జలధి, తేప ఏది ఇది తెగనీదుటకు అంటాడు. అంటే జీవితం అంతా కూడా ఇక్కట్లే నాయన అని దాని సారాంశం. ముందు వెళ్దామా అనంతమైన సంసారం, వెనకంతా చింత. ఉన్న స్థితి అత్యంత చపలమైనటువంటిది. ఇలాంటి స్థితిలో నారాయణ నీ నామమే నాకు గతి కదా అని కీర్తించారు సంకీర్తనాచార్యుల వారు. మనకి సంస్కృతంలో కూడా ప్రాణప్రయాణ పాథేయం హరిరిత్యక్షరధ్వజం అని ఒక మాట ఉన్నది. అనగా ప్రాణములు జీవుడి శరీరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు హరి అని 2 అక్షరాలే జీవుడికి గతి ఉన్నాయి. అది తప్ప ఇంకొక ధనం అనేది వాడు తీసుకువెళ్ళలేడు. కనుక బ్రతికున్నంతకాలం హరినామస్మరణ ఏదో విధంగా చెయ్యాలి అని పెద్దవాళ్ళు ఉపదేశం చేశారు. అలాంటి ఉపదేశాన్ని మనకి కీర్తన ద్వారా అందించారు చిరంజీవులు ఇద్దరు కూడా. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల సరతం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. కార్యక్రమంలో 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రధారణ అంటే మన సంస్కృతికి అద్దం, మూలాలను గుర్తు చేసే ఒక గొప్ప ఆభరణం. పట్టు వస్త్రాలు, సంప్రదాయ అలంకారాలు ఇవన్నీ కూడా భక్తి శోభితమే. ఈనాటి సంప్రదాయ వస్త్రధారణలో మన ముందుకు రానున్నారు విక్రాంత్ శర్మ. తెలుగు భాష గురించి వివరిస్తారు, తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు విక్రాంత్ శర్మ. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది తెలుగు భాష గురించి. తెలుగు భాష గురించి చెప్పాలంటే గొప్ప గొప్ప కవులు తెలుగు భాషను, తెలుగు నేలను పవిత్రం చేశారు. ఉదాహరణకి పోతన్న, నన్నయ్య, తిక్కన, తెనాలి రామకృష్ణ, ఇంకా ఎంతోమంది తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేశారు. అలాగే ఆధునిక కాలంలో పొట్టి శ్రీరాములు గారు, శ్రీశ్రీ గారు, ఇంకా ఎంతోమంది తెలుగు భాష అభివృద్ధికి శ్రమించారు. పద కవిత పితామహ అని పేరుగాల్చిన అన్నమాచార్య, సంగీత పితామహ అని త్యాగరాజస్వామి, వీరు సంగీత క్షేత్రంలో ఎంతోమందికి మార్గదర్శకులయ్యారు. ఇంత గొప్ప భాషని, సంస్కృతిని మనం కొనసాగిస్తూ మన వంత కృషి చేస్తూ ముందుకు సాగుదాం. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. గురువుగారు, విక్రాంత్ శర్మ తెలుగు భాష గురించి చాలా చక్కగా సవివరంగా తెలియచేశారు. మీరు వాటి అర్థాన్ని గురించి చిన్నారులకు మరొకసారి తెలియచేయండి. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసఫలం అంటాడు ఒక కవి. అంటే ఆంధ్రుడిగా పుట్టడం, ఆంధ్ర భాష అభ్యాసం చేయడం అనేది అంత సులభమైంది కాదు. నిజంగా ఇది మనకి ఒక గొప్ప వరం. అదంతా ఎవరికి తెలుస్తుందంటే తెలుగు సాహిత్యాన్ని పరిశీలన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. తెలుగుని రక్షించుకోవాలంటే నినాదాలు చేయడం కాదు, ఇళ్లలో చక్కగా చిన్న చిన్న తెలుగు పద్యాలు నేర్పించడం, తెలుగులో కనీసం ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా అభ్యాసం చేస్తే మన తెలుగు చాలా చక్కగా తెగులు లేకుండా అభివృద్ధి పొందుతుంది. అలాంటి ఆంధ్ర భాష గురించి చిన్నారి చాలా బాగా చెప్పాడు విక్రాంత్ శర్మ. అతడికి ఆశీస్సులు, నమస్కారాలు. గురువుగారు, చిన్నారిని ఉద్దేశించి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి మాటని తెలియచేయండి. ఈరోజు మంచి మాటగా ఒక సుభాషితాన్ని గురించి తెలుసుకుంటాం. క్షణశః కనశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అంటారు పెద్దవాళ్ళు. చదువుకునేటప్పుడు క్షణాన్ని కూడా మనం వ్యర్థం చేయకూడదు, సంపాదించుకునేటప్పుడు ఒక్క కణాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే క్షణత్యాగే కుతో విద్య అన్నారు. చదువుకునే దశలో ఒక క్షణాన్ని విడిచిపెట్టుకుంటే మళ్ళీ అది తర్వాత కాలంలో తిరిగి రాదు. అలాగే కణత్యాగే కుతో ధనం. ఒక కణం పోయిందంటే మళ్ళీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బును సంపాదించేటప్పుడు మనం ఈ భూమి మీద శాశ్వతంగా బ్రతుకుతామన్నంత దృఢంగా సంపాదించాలని చెప్పారు. అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధడేత్ అన్నారు. నాకు ముసలితనమే లేదు, నేను ఎంతకాలమైనా ఉంటానన్నట్లుగా చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి. ఈ రెండిట్లో కూడా ధర్మబద్ధంగా మనం నిలదొక్కుంటే 10 మందికి ఉపయోగకరంగా ఉంటాం. కనుక
ఆ రెండిటి విషయంలో బద్ధకాన్ని ఎప్పుడు చూపించకూడదు. పిల్లలు ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని ధర్మము న్యాయము రెండింటినీ తప్పకుండా అభివృద్ధిలోకి రావాలని మనసారా ఆశిస్తున్నాను. నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఈనాటి చిన్నారుల ప్రతిభా పాఠవాల్ని మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ ఎప్పటిలాగే భక్తి, సంప్రదాయం, కళ ఈ మూడింటితో ముందుకు తీసుకువెళుతుంది మన బాలముకుందం కార్యక్రమం. మరికొంతమంది చిన్నారులతో మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.